अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। तेलंगाना रियासत के साबिक वजीर सेहत डॉक्टर सी लक्ष्मा रेड्डी, साबिक वजीर श्रीनिवास गौड़, साबिक अरकान असम्बली अंजया यादव, नरेंद्र रेड्डी, जयपाल यादव, MLC नवीन कुमार रेड्डी, पार्टी के जनरल सेक्रेटरी RS प्रवीण कुमार और दीगर BRS कायदीन ने आज कर्नाटक में वाक़ राजौली बंड डिवीज़न स्कीम का दौरा किया और तुंगभद्रा के आबी वसाइल की सूरत हाल का जायज़ा लिया। इस मौके पर कायदीन ने इल्ज़ाम आयद किया कि कर्नाटक और आंध्र प्रदेश की जानिब से RDS के करीब तुंगभद्रा के पानी पर गैर कानूनी मनसूबे शुरू किए जा रहे हैं, जिन्हें फौरी तौर पर बंद किया जाना चाहिए। इन्होंने खबरदार किया कि अगर तेलंगाना के जायज़ आबी हुकूक़ को नज़रअंदाज किया गया तो BRS खामोश नहीं बैठेगी। साबिक वज़ीर सेहत डॉक्टर सी लक्ष्मा रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि वो मुबैना गैर कानूनी मनसूबों का जायज़ा लेने के लिए यहाँ आए हैं। इन्होंने कहा कि माजी में RDS के किसानों के मसाइल को साबिक वज़ीर आला के चंद्रशेखर राव ने पैदल यात्रा के दौरान जाना था और वादे के मुताबिक तिम्मला लिफ्ट स्कीम मुकम्मिल की गई थी। इन्होंने दावा किया कि तुंगभद्रा के पानी की मुबैना लूट की वजह से RDS का ज़ेर आब रकबा बंजर होने का खदशा है और मुस्तकबिल में एक ख़तरा पानी भी नीचे नहीं पहुंच सकेगा। इन्होंने तेलंगाना हुकूमत पर इस मामले में खामोशी तमाशाई बने रहने का इल्ज़ाम आयद किया। डॉक्टर लक्ष्मा रेड्डी ने मज़ीद कहा कि इत्तलात के मुताबिक कोडंगल लिफ्ट स्कीम के लिए NOC हासिल करने की गर्ज से आंध्र प्रदेश और कर्नाटक के दिगर मनसूबों को मंजूरी दी गई है, जबकि इनके मुताबिक कोडंगल लिफ्ट एक गैर कानूनी और गैर ज़रूरी मनसूबा है। इन्होंने कहा कि ये गैर मौसर मनसूबे की खातिर तेलंगाना अपने आबी हुकूक़ से महरूम हो रहा है। इन्होंने हुकूमत से मुतालिबा किया कि वज़रा पर मुश्तमिल एक टीम फौरी तौर पर RDS का दौरा करे, महबूब नगर के आबी हुकूक़ का तहफ़्फ़ुज़ यकीनी बनाया जाए और मुस्तक़बिल में तेलंगाना के पानी के हुकूक़ के लिए हर सतह पर जद्दोजहद जारी रखी जाए। आइए देखते हैं जचरला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। कर्नाटक अक्रम प्राजेक्ट वेंटने कर्नाटक अक्रम प्राजेक्ट वेंटने RDS పై కర్ణాటక కడుతున్న అక్రమ ప్రాజెక్టులు వెంటనే RDS పై కర్ణాటక ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే జై తెలంగాణ పోరాడదాం పాలమూరు జిల్లా రైతుల కోసం పోరాడదాం నడిగడ్డ రైతుల కోసం పోరాడదాం పాలమూరు జిల్లా రైతుల కోసం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ అసలు ఈ ప్రాజెక్ట్ అనేది RDS ప్రాజెక్ట్ అనేది కేవలం నడిగడ్డ ప్రజలకు 87,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి 15.9 TMCల నీళ్లు నిల్వ ఉంచి 87,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి డిజైన్ చేయబడ్డది. కేవలం నడిగడ్డ ప్రజలకు మాత్రమే ఈ ఆయకట్టు రావాలి, ఈ నీళ్లు రావాలి. మరి అటువంటి దాన్ని గతంలోనే అక్కడ రైట్ కెనాల్ కట్టడానికి ప్రయత్నం జరిగినాయి, ఇక్కడ తూములు బాధలు కొట్టి సుంకేశ్వరం నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం జరిగినాయి. మరి ఆ కాలంలోనే తెలంగాణ ఉద్యమం నడిచే టైంలోనే ఈ అక్రమాలు అడ్డుకోవడానికి కేసీఆర్ గారు స్వయంగా దీనిపైన పాదయాత్ర కూడా చేసి అందరికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని అప్పుడే మాట ఇచ్చిన ప్రకారం మరి వీటన్నిటి మీద ఎక్కడికక్కడ కంట్రోల్ తీసుకొని మరి ఈ అయితే మిగతా ఆయకట్ట ఎట్లయితే పారాలను, ఎందుకంటే ఎట్లా RDS ఆల్రెడీ ఇంత దరిద్రంగా ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, మన హ్యాండ్ ఓవర్ లేదు. మరి మనకంటూ ప్రాజెక్టు ఉండాలనే తుమ్మిళ్ళ ప్రాజెక్టును డిజైన్ చేసి దాన్ని శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి అది స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మిగతా రిజర్వాయర్లు ఈ ప్రభుత్వంలో కనీసం చెల్లం కూడా లేదు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ కర్ణాటక వాళ్ళు పక్కనే కళ్ళకు కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు తాగునీటి కొరకని. మరి తాగునీటి కొరకని అక్కడ రిజర్వాయర్ కట్టి 2 TMC రిజర్వాయర్, ఇక్కడ ఉన్నదే మొత్తం కొడితే మీరు నిలిచేదే 3-4 TMCలు. దీనికెళ్ళి వాళ్ళు 2 TMCలు అంటారు, కంటిన్యూ తీసుకపోతే 4-5 TMCలు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తే RDS ఆయకట్టు కొత్త గుండుసున్న అవుతుంది. ఇదే ఈ రకంగా ఇట్లే వదిలిపెడితే RDS ఆయకట్టు అనేది ఒక్క చుక్క కూడా RDS ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాదు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా పైన కూడా
తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ కృష్ణా పైన ఆల్మట్టి డ్యాం పెంచి దాదాపు 300 టీఎంసీ పైన రిజర్వాయర్ నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో కళ్ళప్పకి చూస్తా ఉన్నారు. దాంతో పాటు నవ్వు వస్తే చెప్తే వాళ్ళు మొన్న ఏదైతే సీక్రెట్ ఒప్పందం చేసిండ్రో ఆ ఒప్పందంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చొని ఏం మాట్లాడుకుని ఎవరు బయటకు చెప్పలే. కానీ మాకు అర్థమైంది ఏంటంటే కొడంగల్ లిఫ్టిగేషన్ కు కర్ణాటక ఎన్ఓసీ కావాలంటే మొత్తానికి ఎన్ఓసీ ఇచ్చింది అనేది మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది కట్టుకోండి మాకేం సంబంధం లేదు. అసలు కొడంగల్ లిఫ్టిగేషన్ అనేది వాస్తవంగా అవసరం లేదు. అయితే కొడంగల్ ప్రాజెక్ట్ లిఫ్టిగేషన్ ప్రాజెక్టు కింద వీళ్ళైతే ఆయకట్టు చూపిస్తా ఉన్నారో అది కేవలం భూత్పూర్ రిజర్వాయర్ ఉన్న ఒక 1 టీఎంసీ దాని నుంచి వాళ్ళు డిజైన్ చేసిండ్రు. అవి నీళ్ళు వచ్చే సమస్యనే లేదు. అది కూడా మొత్తం కొడితే వాళ్ళు ఒక 90,000 ఎకరాలకు చూపిస్తా ఉన్నారు. ఈ 90,000 కాదు 150,000 ఎకరాలకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కొడంగల్ కానీ నారాయణపేట కానీ నీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసింది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. అది ఆల్రెడీ ఉండంగా అనవసరంగా ఈ వేస్ట్ ప్రాజెక్ట్ అది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు ఇవన్నీ హక్కులు వదిలిపెట్టారు. అంటే ఇలా ఆయన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి అయితే ఎన్ఓసీ కావాలన్న కర్ణాటక నుంచి ఆ ఎన్ఓసీ కొరకు వీళ్ళందరికీ ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు మన ప్రభుత్వం. అంటే వేస్ట్ ప్రాజెక్టు కొరకు మనం ఉన్న హక్కులన్నీ పోగొట్టుకుంటున్నాం. దీంతో భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడనే కాదు జూరాలకు కాదు ఈవెన్ శ్రీశైలం దానికి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. రేపు కేఎల్ఐ బంద్ అవుతుంది, పిఎల్ఐ బంద్ అవుతుంది, మొత్తం అన్ని ప్రాజెక్టులు బంద్ అవుతాయి. మొత్తం జిల్లా ఎడారిగా మారుతుంది. జిల్లా మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.